దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండునుగాక. చూడండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రేమ ఇక్కడ పైన మనం చెప్పిన మాటలు కొన్ని విషయాలు చూసుకుంటే, తుదుకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండి సంతోషించండి, ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండి సంతోషించండి. ఈ కాలంలో సేవకులకు అవ్వట్లేదండి. ఒకరితో ఒకరు మాట్లాడట్లేదు. ఒక సహోదరుల మధ్య ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు చెప్తుంటే, అసలు సేవకులు అలాగే ఉంటున్నారు. సేవకులే మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు అలాగే ఉంటే ఇంక విశ్వాసులు ఎలాగా ఉంటారండి? విశ్వాసులు అలాగే తయారవుతున్నారు. నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నీది తల్లి సంఘము, నాది తల్లి సంఘం అనుకొని అసలు విశ్వాసులతోనే కలవట్లేదు. ఇంక అనిల్తో ఏం కలుస్తారండి? అనిల్కి ఏం సువార్త చెప్తారు? ప్రేమ లేకపోతే సువార్త ఎక్కడొస్తుంది? నువ్వు అన్నిని కానీ నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీకు సువార్త ఎక్కడొస్తుంది? నువ్వేం చెప్పగలవు దేవుని గురించి? నువ్వు ఒకరినొకరేదో ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటే రెండో ఆజ్ఞే దేవుడు అదే పెట్టాడు. దేవుడిని ఎందుకు ప్రేమ, దేవుడిని ఎలా పూజిస్తావు? ఆయన ఒక్కడే దేవుడు అయినాడని నువ్వు ఎలాగా మొదటి ఆజ్ఞని ఫాలో అవుతున్నావో రెండో ఆజ్ఞని పక్కన పెట్టేస్తున్నావే. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పక్కన పెట్టుకుంటున్నావే. నీ పక్క సహోదరుని నువ్వు ప్రేమించట్లేదే. దేవుడు నీ కోసం ఎంత ప్రేమించాడండి? ఎందుకండి ఇంతగా ఘోరంగా తయారవుతున్నాయి సంఘాలు కానీ విశ్వాసులు కానీ? ఈ రెండో రాకడ సమయంలో సాతాను అధికంగా పనిచేస్తున్నాడు. అయితే ఎందుకో విశ్వాసులు సేవకులు ఇలా అయిపోతున్నారు. ఒకరి పట్ల ఒకరు దూషణలు కలిగించుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడము, వీళ్ళ గురించి ఇంకొకరి దగ్గర చెప్పడం, వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర చెప్పుకోవడము. విశ్వాసులే సేవకులే, సేవకులు విశ్వాసులు సేవకులు. ఇది దేవుడి ఆశీర్వాదం కాదండి. ఇది అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ నీ సహోదరుడు, నీ సాటి పనివాడు, సేవకుడు ఇలా ఏదైనా చేస్తుంటే మీ వల్ల అయితే ధైర్యంగా చెప్పండి. వెళ్ళి ధైర్యంగా చెప్పండి, బ్రదర్ ఇలా ఉంది బ్రదర్, ఇలా ఉంది, దేవుడు నామానికి అవమానం అవుతుంది, దేవుడు మన కోసం ఎంత చేశాడు, ఆయన శిలువలో మన కోసం రక్తం కార్చాడు కదా బ్రదర్, కొడుతుంటే కూడా తిడుతుంటే కూడా ఆయన పడ్డాడు, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, దయచేసి మార్చుకుంటే బాగుంటుంది బ్రదర్ అని ఓ ప్రార్థనాపూర్వకంగా చెప్పండి. ఒక రిక్వెస్టేషన్లోగా చెప్పండి. మారని ఒకసారి 2 సార్లు చెప్పి చూడండి, మారితే మారుతారు, మారకపోతే దేవుడు చూసుకుంటాడు. కానీ అతను దేశించు అతని గురించి ఇంకొక 10 దగ్గర చెప్పడము అది కరెక్ట్ కాదండి. కాబట్టి దేవుడు నిన్ను ఎంత గొప్పగా ప్రేమించాడు. ప్రేమ సమాధానాలకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడు తోడై ఉంటాడు? సంతోషించాలి. సహోదరులతో సంతోషించాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఆదరించుకోవాలి. ఒకరు పడిపోతుంటే ఇంకొకరు లేవనెత్తాలి, ఇంకొకరు పడిపోతుంటే ఇంకొకరు లేవనెత్తాలి. ఇలా ఆదరణ కలిగి ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలి, ఏక మనసు గల వారై ఉండాలి, ఒకే మనసు ఉండాలి. నువ్వు ఎందుకు ఇంకొకరిని దూషిస్తావు? ఇంకొకరు వచ్చి నిన్నెందుకు దూషిస్తున్నారు? ఒక మనసు ఉన్నప్పుడు ఎలా అట్లా దూషణ కలుగుతుంది? నువ్వు చేసినది తప్పైనప్పుడు వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పు. ఎవడు నీతిమంతుడు లేదని దేవుడు చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఇది నేను ఆర్గ్యూ చేస్తున్నట్టు కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను మాట్లాడమని చెప్పాడు. వాక్యం ద్వారా నేను చెప్తున్నాను. దయచేసి ఎవరు కోపగించుకోకండి. దేవుడు
మాట్లాడుతున్న మాట ఏదన్నా అలాంటివి ఏమన్నా ఉంటే మీరు మార్చుకుంటే దేవుని ప్రేమ మీ పైన కుమ్మరించి పడుతున్న దేవుని ఆశీర్వాదం మీరు కలిగి ఉంటారు. అంతేకాని నేనేదో మిమ్మల్ని దూషించాలని ఇంకా అందరినీ దూషించుకొని ఉండాలని అలా కాదండి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ప్రేమ సమాధానాలకు కర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన తోడు ఉండాలి. ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు, ఆయనే నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన లేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. ఆయన ప్రేమ లేకపోతే నువ్వేం చేస్తావు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా, రకరకాలుగా ఉన్నావు. ఈ రోజు నువ్వు సేవకుడిగా మారిండొచ్చు, ఈ రోజు నువ్వు విశ్వాసంగా మారిండొచ్చు, ఈ రోజు నువ్వు భక్తుడిగా మారిండొచ్చు. ఏంది? ఎవరి వల్ల? అదే దేవుని వల్లే కదా, అదే యేసుక్రీస్తు వల్లనే కదా. నువ్వు అలా ఇప్పుడు నువ్వు మారింది ఆయన వల్ల. ఆయన చెప్పిన మాట నువ్వు చేయకుండా నువ్వు ఇంకొకరిని దూషించడం ఏంటి? నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారము? నీకు తీర్పు తీర్చమని దేవుడు చెప్పలేదు కదా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు అతి గొప్పగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. ఈ కాలంలో ప్రేమ నశించిపోతుంది. దయచేసి అన్ని జనులు అనేకులు దేవుని వద్దకు రావాలి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, అనేకము జరుగుతున్నాయి. రెండో అక్కడ అతి సమీపంగా ఉంది. ఇలాంటి సమయంలో మనం అన్నీ తెలిసిన మనమే, సత్యం తెలిసిన మనమే, సత్యదేవుడు తెలిసిన మనమే మార్గాన్ని తప్పిపోతే ఎట్లా అండి? ఇంకొకరికి బోధించాల్సిన మనమే మార్గాలు తప్పిపోతూ ఇవి చేస్తూ ఉంటే ఎలా అండి? దయచేసి మానుకొని దేవుని వైపు, దేవుని ప్రేమను పొందుకోండి. దేవుని ఏదైనా పోతుంది, దేవుని ప్రేమను చూపించండి. అనేక మంది సేవకులు దేవుని ప్రేమనే చూపించారు. దేవుని ప్రేమ చూపించినాడు పెద్దగా అనేకులకు ఆయన నామము ఘనంగా నిలబడింది. పోయేదేముంది? ప్రేమ చూపిద్దామండి. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, ప్రేమ చూపించండి తిరిగి మండి ప్రేమ వస్తుంది. ఎవరి ప్రేమ? యేసుక్రీస్తు ప్రేమ. నీ ప్రేమ వద్దు, యేసుక్రీస్తు ప్రేమను చూపించండి. ఆయన ఎలా ప్రేమించాడు? పాపులను సైతం ప్రేమించాడు. అలాంటి ప్రేమను చూపించండి. నీ సాటి సహోదరు అతడు ఏం చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, ఎవడు నీతిమంతుడు కాదు కదా. కాబట్టి అతను దూషించుకొని నువ్వు దూషణ పాలన అవుతూ వాళ్ళు నిన్ను దూషించుకొని ఇలా సంఘం చెడిపోవడం కాదు. సంఘము మాదిరికరంగా ఉండాలి. సంఘము యేసుక్రీస్తుది, ఆయన బండపైన కట్టబడింది. కాబట్టి సంఘం అది ఏముందండి? దేవుడు చెప్పినట్ల అనేకులు మనం ప్రేమించి ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి సంపూర్ణులై దేవుని ఎద్దుకు చేరాలి. కానీ ఎప్పుడు ఇలా మనం ఉండకూడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపానమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా, నైనా తండ్రి నా ప్రభా, మేమేదైనా తండ్రి నా ప్రభా నీకు విరోధంగా, నీ వాక్యానికి విరోధంగా, నీ మాటలకు విరోధంగా మేము ఏదైనా అపరాధములు చేయింటే మమ్మల్ని ఇప్పటి నుంచి క్షమించు ప్రభా. అవును ప్రభా, మీరు క్షమించే దేవుడు, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. మమ్మల్ని క్షమించండి. మీ ప్రేమను, మీ సమాధానం మాకు దయచేయండి ప్రభా. ఇకపై మేము అలా ఉండకుండా అయ్యా వాక్యానికి విధేయులై, సత్యానికి విధేయులై మేము ఉంటాం. నాయన మాకు సహాయం చేయండి. మీ ప్రేమ కలిగించండి ప్రభా, మీ ఆత్మను కలిగించండి ప్రభా. మీరు సహాయం చేసి మీ నామను కనపరుచుకుంటారని నీకే మహిమగంతా ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.